మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ప్రజాయుద్ధ నౌక తాడిత పీడిత ప్రజలు ప్రశ్నించే గొంతుక దివంగత గద్దర్ అన్నపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని వారి కుటుంబ సభ్యులకు మరియు యావత్ తెలంగాణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ మాట్లాడుతూ ప్రజాయుద్ధ నౌక తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కాల్పులకు గురై బుల్లెట్ గాయాలను లెక్క చేయకుండా వెన్నులో తూటా ఉన్నా వెనుతిరగక వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిన గద్దర్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తప్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవలిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఈటెల రాజేందర్, తుల ఉమా మరియు బొడిగే శోభ నక్సలైట్ల భావజాలం నుంచి వచ్చిన వారు కదా అని ప్రశ్నించారు. మీరు ఇచ్చే పద్మ అవార్డుల కమలం పార్టీ అవార్డులుగా ఉన్నా మీరిచ్చే పద్మ అవార్డులు కమలం పార్టీ అవార్డులుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర నాయకులు సంతోష్ ముదిరాజ్ పాల్గొన్నారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు అంతం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినాయి, ఇప్పుడు కూడా తెలంగాణకు